వరాహ అవతారం. వరాహ అవతారమైన ఆ అమ్మవారు వరాహ అవతార దేవి. అయితే అమ్మవారి ఆరాధన కానీ, ఆమె శక్తి కానీ, అనుగ్రహం ఎలా పొందాలో ఒకసారి శృంభుడు నిశుంభుడు అనే రాక్షసులు దేవలోకాన్ని జయించాలనుకున్నారు. కానీ వారు దేవతలపై దాడి చేసి ఇంద్రాద్రి దేవతలను ఓడించారనమాట. చాలామంది దేవతలు ఓడించారు. ఇలా జరుగుతూ ఉండగా దేవతలంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వద్దకు వెళ్ళి రక్షణ కోరారు. తండ్రి, మీరే మూల్లోకాలను వేరే త్రిమూర్తులు, మీరు ఈ రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడండి అని దేవతలు త్రిమూర్తులను కోరారు. అప్పుడు దేవతల కోసం తేజస్సు ఒకే చోట కలిసిందనమాట. అంటే అపారమైన తేజస్సు నుండి దుర్గాదేవి అవతరించింది. అంటే రాక్షసులు చాలా బలవంతులు కావడంతో దేవతల శక్తుల నుండి 7 మాతృకలు అవతరించారు. అంటే అమ్మవారులు 7 అవతరించారు. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుండి వెలువడిన శక్తి వరాహిదేవిగా ఆవిర్భవించిందనమాట. అందుకనే అమ్మవారిని వరాహిదేవి అని పిలుస్తారు. అంటే దేవతల శక్తుల నుండి వరాహిదేవి సంపూర్ణ చరిత్ర ఏమిటంటే, దేవతల శక్తుల నుండి సప్తమాతృకల అవతారం ఆవిర్భవనం కాబట్టి శుంభ అశుంభ రక్తబీజుడు రాక్షసులను సంహరించడానికి అమ్మవారు వెలిశారు. విష్ణువు వరాహ అవతారం నుంచి వరాహిదేవి, అంటే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వరాహిదేవి వెలువడింది అనమాట. అంటే ఆవిర్భవించింది. రాక్షస సంహారం దేవికి సహాయం చేయటానికి వరాహిదేవి చండీదేవికి సహకరించడానికి, రాక్షసులను అపహరించడానికి అమ్మవారు వరాహిదేవి రూపం అనేది ధరించింది. అంటే లలిత అనుగ్రహం, లలిత దండనాథ సేనాధిపతిగా అమ్మవారిని నియమించారనమాట. ఎందుకంటే యుద్ధ భూమిలో శ్రీ లలితాదేవి సేవకు సేనాధిపతిగా ఉన్నందున అమ్మవారిని లలిత దండనాథ అని కూడా అంటారు. అంటే రక్షణ కృప కలిగి భక్తులపై అనుగ్రహం పొందాలంటే శత్రుబాధలు తొలగించి జయం ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధించాలని అమ్మవారిని కోరుకుంటారు, అమ్మవారిని వేడుకుంటారు అనమాట. అయితే అమ్మవారి విశిష్టత ఏమిటంటే, ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి ముఖం వరాహి స్వరూపం అనమాట. అంటే 4 లేదా 6 లేదా 8 చేతులు, అంటే దండం ఖడ్గం చక్రం నాగలి శంఖం త్రిశూలం మొదలైన ఆయుధాలు అమ్మవారి స్వరూపాలు అనమాట. అంటే శత్రువుల సంహారం, రాక్షసులను భయం చేసి విజయం ధైర్యం ప్రసాదించే దేవిగా ఆమె కొలువై ఈ వరాహ రూపం అనేది కొలువి తీరుతుంది. శ్రీ విద్యా సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన దేవి ఈమెని రాళ్ళ పూజలకు ఎంతో ప్రాముఖ్యత, రాత్రి పూజకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారనమాట. ఎందుకంటే అమ్మవారిని మనకి తంత్రాలకు కూడా అమ్మవారి రాత్రిపూటనే ఇస్తారు కాబట్టి రాత్రిపూట చేయించాలి. కార్యసిద్ధి అడ్డంకుల నివారణ, ఆరోగ్య ఐశ్వర్యం ప్రసాదిస్తుంది ఈ అమ్మవారు. అసలు ఈ అమ్మవారి పూజ ఎలా చేయాలంటే, వరాహిదేవి స్వరూపాన్ని చూస్తూ ఒక ఫోటో, అమ్మవారిని వరాహిదేవి ఫోటో పెట్టి శుక్లపక్ష అష్టమి నవరాత్రులు శుక్రవారం మార్త్య గురువారంలోని పూజ ఆ టైంలో అనమాట చేయవచ్చు. ఎందుకంటే ఎరుపు వస్త్రం, కుంకుమ పువ్వులు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారి వరాహి మంత్రం జపించాలి. అలాగే హృదయపూర్వకంగా అమ్మవారిని ప్రార్థించాలి. శ్రీ వరాహ కటాక్షం అద్భుతంగా ఖచ్చితంగా మనకి లభిస్తుంది. అమ్మవారిని ఓం శ్రీ వరాహి దేవియే నమః అని జపించాలి. వరాహి అమ్మవారి గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీరు మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో.